ఆకాశానికి నిచ్చెన ఆరవ భాగం. ఆ సాయంత్రం సుదర్శన్ రావు ముఖ్యమంత్రిగా, ఆయనతో పాటు 25 మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ పాషా ఢిల్లీకి బయలుదేరిపోయాడు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి కేటాయించిన భవనంలోకి మారనని, తను ఉంటున్న స్వంత భవనంలోనే క్యాంప్ ఆఫీస్కు కావలసిన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. ముఖ్యమంత్రి కారులు, కాన్వాయి అక్కర్లేదని, ముందు ఒక పైలట్ కారు, వెనక సెక్యూరిటీ వాళ్ళ కారుంటే చాలు అన్నాడు. ఆయన ఆదేశాలను సత్వరంగా అమలు చేయడానికి అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. చీఫ్ సెక్రటరీని, అసెంబ్లీ సెక్రటరీని, ముఖ్య అధికారులను పిలిపించమని కనకయ్యను ఆదేశించాడు. మంత్రులు శాఖల కేటాయింపులు, ఇతర ముఖ్య విషయాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రాత్రి 11 గంటలకు అలసిపోయి ఇంటిలోనికొచ్చాడు. హాలులో భార్య వకుళ, కొడుకు విష్ణు, కూతురు గాయత్రి అతని కొరకు ఎదురుచూస్తూ కూర్చున్నారు. తండ్రిని చూడగానే గాయత్రి చటాలున లేచి తండ్రిని వాటేసుకొని బుగ్గపై సున్నితంగా ముద్దు పెట్టుకొని కంగ్రాట్స్ నాన్న అంది. ఆమెను పొదవి పట్టుకొని నడిచాడు. విష్ణు తన సంతోషాన్ని ప్రకటిస్తూ శుభాకాంక్షలు చెప్పాడు. వకుళ అక్కడే నిలిచి చిరునవ్వుతో భర్త వంక ఆరాధనా భావంతో చూసింది. భోజనం ఏర్పాటు చేయమంటారా అడిగింది. వేళ దాటిపోయింది. చల్లటి మజ్జిగివ్వు, విశ్రాంతి తీసుకోవాలి. ఉదయమే చాలా పనులున్నాయి. సుగుణాకర్రావు, నరసింగరావులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. గవర్నర్ గారికి ఆ రాజీనామాలు పంపబడినాయి. ఆ ఇరువురిని కొన్ని రోజుల కొరకు ఢిల్లీలో ఉండవలసిందిగా హైకమాండ్ ఆదేశించింది. శాఖల కేటాయింపులో 2 తప్ప మంత్రులందరూ సంతృప్తి ప్రకటించారు. ఆ 2 మంత్రులైన గిరీష్, అనంతరాంలకు ఒకరికి చేనేత శాఖ, మరొకరికి కార్మిక శాఖలు కేటాయించబడినవి. విలువలేని ఆ శాఖలు మాకు అక్కర్లేదనుకున్నారు. అదే విషయం ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. నా దృష్టిలో ప్రతి శాఖ ముఖ్యమైనదే. అవి మంచివి కాదని ఎలా భావించారు? చేనేత శాఖ ముఖ్యం కాదా, లేక కార్మిక శాఖ ముఖ్యం కాదా? మీ అభిప్రాయాలు తప్పు. ఆ శాఖలు మీకు అవసరం లేదనుకుంటే రాజీనామా చేయండి. ఎమ్మెల్యేలుగా ఉండిపోతారు. ఎలాంటి శాఖకైనా మంత్రిగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వబడుతుంది. ఇచ్చిన దానితో సంతృప్తి పడండి. మధ్యాహ్నం 1 గంటకు క్యాబినెట్ సమావేశం ఉంటుంది. హాజరు కావాలి. ముఖ్యమంత్రి ముందు నోరు మెదపలేదు. ఆయన ఛాంబర్ నుండి నిష్క్రమించారు. పిఏ కనకయ్యకు స్వగ్రామం నుండి కబురందింది. ఆ రోజు తెల్లవారుజామున అతని తల్లి కాలం చేసింది. తల్లిని కోల్పోయినందుకు కృంగిపోయాడు. దుఃఖంతో కంఠం పూడుకొనిపోయింది. ఈ సమయంలో ఊరు వెళ్ళి తల్లి కర్మలను ఆచరించాలి. తాను వెళ్తే తన సీటుకు ప్రమాదం ఏర్పడుతుందని భయం. కానీ వెళ్ళక తప్పదు. ముఖ్యమంత్రితో 15 రోజులు సెలవు కావాలని కోరాడు. తల్లి మరణించినందుకు తన సానుభూతి తెలిపి సెలవు గ్రాంట్ చేశాడు. అతను తిరిగి వచ్చే వరకు రోజువారీ కార్యక్రమాలకు భగ్నం కాకుండా నమ్మకమైన వ్యక్తిని ఏర్పాటు చేయమన్నాడు. తనకు అవకాశం కలిగినందుకు లోలోన సంతసించి స్టెనో శ్యామలరావును పిలిచి అతను చేయవలసిన పనులు కూలంకషంగా వివరించి ముఖ్యమంత్రి వ్యవహారాలు ఓ డైరీలో రాస్తూ ఉండమని, ఊరు నుండి తిరిగొచ్చాక ఆ డైరీ తనకు అందజేయాలని చెప్పాడు. ఈ డైరీ విషయం చాలా గోప్యంగా ఉంచాలి సుమా అని హెచ్చరించాడు. సుదర్శన్ రావు అనుభవజ్ఞుడైనను ముఖ్యమంత్రి పదవి కొత్తగా ఉంది. ఆచితూచి వ్యవహరించవలసి వస్తోంది. ఏసీబీ నుంచి తాను ఎరిగిన జార్జిని క్యాంప్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు విశ్వాసంతో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ముకుందరావుని అతని క్రింద పనిచేయడానికి సిబ్బందిని బదిలీకి ఆదేశాలు జారీ చేశాడు. సుదర్శన్ రావు కుటుంబం పై అంతస్తులోకి మారింది. గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంప్ ఆఫీసు, గెస్ట్ రూమ్లు, ముఖ్యమంత్రి ఛాంబర్ ఏర్పాటు చేయబడినాయి. క్యాబినెట్ మీటింగు ప్రారంభమైంది. అక్కడ తన అభిప్రాయాలు, నిక్కచ్చితత్వం వెల్లడించాడు. అవినీతి పాల్పడటం కానీ, ప్రోత్సహించబడటం కానీ జరిగితే అట్టి వారిపై ఎలాంటి వారైనా సరే కఠిన చర్య తీసుకొనబడుతుంది. మంత్రులకు, అధికారులకు ఇచ్చిన ప్రభుత్వ వాహనాలను తమ స్వంత పనులకు ఉపయోగించకూడదు. స్వంత కార్లను ఉపయోగించాలి. టూరు ప్రోగ్రాం వివరాలు తెలిపి అనుమతి తీసుకోవాలి. నెలకోసారి వారు చేసిన కార్యక్రమాల రిపోర్టు నేను చూడాలి. అసెంబ్లీ సమావేశాలు లేని రోజుల్లో మీరంతా మీ నియోజకవర్గాలలో ఉండి ప్రజల స్థితిగతులను తెలుసుకుంటూ ఉండాలి. ఆ కారణం చేత మనపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.
పార్టీ ప్రతిష్ట దిగజారదు. ఎన్నికల సమయంలో ప్రజలు మన పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయించబడిన సూచనలు వారం గడిచేసరికి ప్రభావం చూపాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు శ్రద్ధగా పనిచేయసాగారు. తమ ఉద్యోగాలను కోల్పోగలమని భీతి ఏర్పడింది. ప్రతి వ్యక్తి పేరుతో ఒక డైరీ ఏర్పాటు చేయాలని, పై అధికారికి వారి పనితీరు, నడవడికను డైరీలో నిక్షిప్తం చేయాలని ఆదేశించబడింది. నీతిక తన పట్టుదల బదలదలుచుకోలేదు. విద్యాధరి తరచూ అక్కడికి రావడం, మాధవ్తో చనువుగా మాట్లాడడం కంటగింపుగా ఉంది. వారి మధ్య సాన్నిహిత్యం పెరగకుండా జాగ్రత్త పడాలి. విద్యాధరి కుటుంబ వివరాలు, అత్తగారి వైపువి, పుట్టింటి వారివి సేకరించింది. హరీష్ ప్రవర్తన, జులాయి తిరుగుళ్ళు విద్యాధరిలో నిర్లిప్తతకు కారణమని గ్రహించింది. స్నేహితులతో కాలక్షేపం చేయడం, వ్యభిచార కొంపల చుట్టూ తిరగడం, మత్తు పదార్థాలు సేవించడం లాంటి దుర్గుణాలు హరీష్లో ఉన్నాయి గనక భర్తకు దూరంగా ఉంటూ మాధవ్ ఇంటికి రావడం జరుగుతోంది. సుదీర్ఘ ఆలోచనానంతరం నీతిక ఇంటి నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి హరీష్ ఇంటి ముందు కాపలా కాసింది. గంటసేపు నిరీక్షణ అనంతరం బైక్ వచ్చి ఇంటి ముందు ఆగింది. మెల్లిగా దిగాడు. తూలుతున్నాడు. రాత్రి హ్యాంగ్ ఓవర్ వదల్లేదు. రోడ్డు దాటింది. హరీష్ గారు అని పిలిచింది. వెళ్తున్న వాడల్లా ఆగి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు కావాలి మీకు అన్నాడు. కళ్ళు మత్తుగా ఉన్నాయి. నా వివరాలు అనవసరం. మీ శ్రేయోభిలాషిగా మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? రండి లోపలికి వెళ్దాం. ఓ అందమైన అమ్మాయి. ఉదయం పూట దర్శనమివ్వటం ఎనలేని సంతోషంగా ఉంది. తొందరగా వెళ్ళవలసిన పనుంది. ముఖ్య విషయం మీకు చెప్పి వెళ్తాను. ఆ అమ్మాయిని నకసిక పర్యంతం పరికించాడు. బాబ్డ్ హెయిరు, చీరకట్టులో ఆమె అందం ద్విగుణీకృతమైంది. ఆమె శరీర వంపులను తాకాలనిపించింది. నీతిక అతనిలో కలిగిన మార్పులను గ్రహించి చీదరించుకుంది. చెప్పండి, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేదైనా సహాయం కావాలా? అవసరం లేదు. నేను చెప్పేది వినండి ముందు. పెళ్ళై 2వ నెల నడుస్తోంది. మీకా పట్టింపులు లేవు. అస్తమానం స్నేహితులతో కాలక్షేపం. మీ ఇంట్లో ఉన్నవారు ఒక తరహా మనుషులు. ఎవరి దారి వారిదైతే మీ భార్యకు ఇంటిలో ఏం తోస్తుంది? అందుకే మాధవ్ ఇంటికి వెళ్తోంది. కొంతకాలం పోతే వారి మధ్య విడదీయరాని బంధం ఏర్పడవచ్చు. అప్పుడు విచారించినా లాభం లేదు. కొన్ని 100 కోట్లకు వారసురాలు ఆమె. తుచ్చమైన కోరికల వలలో పడిపోయి ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నారు. నష్టం ఎవరికో మీరు ఊహించండి. కళ్ళు తెరవండి. మీ భార్యను హద్దుల్లో ఉంచండి. బాయ్. నీతిక వెనక్కి తిరిగి చూడలేదు. ముందుకు వెళ్ళిపోయింది. హరీష్ అలాగే నిల్చుండిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాడు. భార్య కొరకు చూడగా వంటింట్లో ఉంది. ఉదయం రాజ్యం బాత్రూంలో జారిపడింది. కాలు బెణికి వాచింది. కొడుకును చూసి మూలగడం తారాస్థాయిలోకి వెళ్ళింది. కాలు జారి ఎలా పడ్డావు? తల్లిని అడగడంతో మండిపడుతూ నా కర్మకాలి పడ్డాను అంది. అమ్మకు అలా జరిగితే నువ్వేం చేస్తున్నావు? భార్యపై అరిచాడు. నేను డాక్టర్ను కాదు. ఇంటి డాక్టర్కు ఫోన్ చేస్తే ఊరు వెళ్ళాడని తెలిసింది. వేడినీళ్లతో కాపడం పెట్టాను. పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ రాశాను. నాకు చేతనైంది నేను చేశాను. హరీష్ ఏదో చెప్పబోయాడు. అతడి వంక తీక్షణంగా చూసింది. ఇంటి పని మనిషిని మాన్పించారు. ఇంత కొంపలో చాకిరీ ఒక్కరి వల్ల కుదురుతుందా? నా వల్ల కాదు. ఒక్కతిని ఎంత ఘనంగా చాకిరీ చెయ్యాలి? నేను మనిషినే. నాకు విశ్రాంతి అవసరం. నేను పుట్టింటికి వెళ్తాను. పెళ్ళై ఇన్ని రోజులైంది. ఓ వారం రోజులుండి వస్తాను. విద్యాధర్ ఎదురు తిరిగేసరికి హరీష్ నోటమాట రాలేదు. ఆదెమ్మని ఎందుకు మాన్పించారు? తల్లిని అడిగాడు. అన్న టైంకి సరిగ్గా రాదు. దానికి టిఫిన్లు అందించాలి. ఇంట్లో ఉన్నది 4. విద్యాధర్కి సహాయంగా మంగత్తయ్య సాయం చేయొచ్చు కదా. ఏంట్రోయ్ నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? నేను చాకరీ చేయకపోవడం నువ్వు చూసావా? నీ భార్య అతి సుకుమారి. కాస్త పనికి ఆపసోపాలు పడుతుంది. మంగ అంది. వింటున్నావా హరీష్? మీ అమ్మ, మీ అత్తయ్య రోజు 4 ఏసి చీరలు, జాకెట్లు, లంగాలు ఉతకమని వేస్తారు. పక్క దుప్పట్లు సరే సరి. విద్యాధరి చెప్పడంతో హరీష్ బయటకు వెళ్ళిపోయాడు. అరగంటకు హరీష్ ఆ ఇంటిలో ఒకప్పుడు పనిచేసిన ఆదెమ్మను వెంట తీసుకునొచ్చాడు. అమ్మా, ఇవాల్టి నుంచి ఆదెమ్మ మన ఇంట్లో పనిచేస్తుంది. ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. రాజ్యం తల బాదుకొని పని మానిపించిన మనిషిని ఎందుకు తీసుకొచ్చావు? దొంగది. అక్కర్లేదు. ఆమె ఎందుకు వద్దంటోందో ఆమెకే తెలుసు. హరీష్ పెళ్లికి పూర్వం ఆదెమ్మతో అక్రమ సంబంధం ఉండటం కళ్ళారా చూసిన తల్లి మాట్లాడకుండా తిరిగొచ్చింది. ఇంటిలో ఏదో వస్తువు మాయమైందని ఆదెమ్మపై దొంగతనం మోపి వెళ్ళగొట్టింది. నీ మూర్ఖపు పట్టుదలతో నాకు చిరాకు తెప్పించకు. ఆదెమ్మ ఈ ఇంట్లో పనిచేస్తుంది అంతే. విసురుగా వెళ్ళిపోయాడు.
10 గంటల ప్రాంతంలో విశ్వనాథం, మాధవులు ఇంటి ముందు అరుగు మీద కూర్చునున్నారు. నీతిక గేటు తీసుకొని వచ్చింది. వాళ్లను చూసి గతుక్కుమంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? విశ్వనాథం మనవరాల్ని ప్రశ్నించాడు. మాధవ్ తదేకంగా ఆమె వంక చూడటం గమనించి తలొంచుకొని, అబ్బే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే అని చెప్పి వారుంటున్న గదివైపు వెళ్ళిపోయింది. ఖాదర్ ఇంటికి రావడం లేదు. అతడుంటే కాస్త సహాయంగా ఉండేది, విశ్వనాథం అన్నాడు. యాదవ్ కాలనీళ్ల నిర్మాణ పనుల్లో తలమునుకలై ఉన్నాడు. ఓ నమ్మకమైన మనిషి అవసరం మాధవ్ అంటే. అందుకే నీకు తెలియపరిచి మనకు పనికి రాగలడు అని భావించిన మనిషిని రోజు కూలీకి నియమిస్తాను. మామయ్య, మీకు ఏది మంచిదనిపించితే అలా చేయండి, నాతో చెప్పవలసిన అవసరం లేదు. అదేం మాట, నీ అంగీకారం లేకుండా ఏదీ నేను. మామయ్య, మా హితైభిలాషులు, మీరు నిమిత్తమాత్రుణ్ణి అన్నారు. ఆ మాట అదోలా అనిపించి మాధవ్ వంక చూశాడు. బహుశా నీతిక ప్రవర్తనకు విచారిస్తూ ఉండాలి. విశ్వనాథం నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళి చూడగా నీతిక నడిమంచంపై బాసింపట్టు వేసుకుని కూర్చొని ల్యాప్టాప్లోకి చూస్తోంది. ఆమెకు ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. నీతో ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టు, నీతో మాట్లాడాలి. చెప్పండి తాతయ్య, తలెత్తకుండా ల్యాప్టాప్ వంక చూస్తూ అంది. ఇక్కడ నీకు సౌకర్యంగా లేదనిపిస్తోంది, మనం వేరు ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం. నీతిక ఉలిక్కిపడింది. మాధవ్ను చూడకుండా ఉండగలదా? ఇక్కడ వసతిగా లేదని నేను అనలేదు. నీ ప్రవర్తన చూస్తే నాకు అలా కనిపించింది. తప్పుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. నేను గమనించకపోలేదు, ఊరికే ఆవేశపడుతున్నావు, అన్యమనస్కంగా ఉంటావు, 1కి 2 సార్లు పిలిస్తే పలుకుతున్నావు. అలాంటిదేం లేదు. ప్రాజెక్ట్ రిపోర్టు ఏ విధంగా తయారు చేయాలని ఆలోచించుతుంటే మీకు అలా కనిపిస్తోంది. విశ్వనాథం వదిలిపెట్టకుండా నిజం చెప్తున్నావా? నిలదీశాడు. నీతిక తన మాట సత్యమంది. మనసులో మాత్రం తాతయ్యకు తన మదిలోని ఆలోచన చెప్పలేదు. మాధవ్ను గాఢంగా ప్రేమిస్తున్నానని, అతనితో వివాహం జరిపించమని వేడుకోవాలనుకుంది. తాతయ్య ఊరుకోడు. వెంటనే అమ్మా నాన్నల్ని పిలిపించుతాడు. జాగ్రత్తగా ఉండాలి, తన ప్రవర్తనపై అనుమానం రాకూడదు. నీతిక మాట్లాడకుండా ఆలోచనల్లో ఉండటం గమనించి విశ్వనాథం నిట్టూర్చి కుర్చీలోంచి లేచాడు. నీతిక మాటల ప్రభావం హరీష్పై పడింది. అదే పనిగా ఆ మాటలను మననం చేసుకున్నాడు. విద్యాధర్ని వివాహమాడటం కేవలం ఆమె వెనుక ఉన్న ఆస్తి కోసం. ఆమెను మంచి చేసుకుని మనసుకు నచ్చేలా వ్యవహరించి విద్యాధరి నమ్మకం సంపాదించలేక, తన అలవాట్లను మానుకోలేక నిర్లక్ష్యం చేశాడు. తన తప్పిదం తెలుసుకున్నాడు. ముందుగా మంచివాడలా నటించి కొత్త కారుకు టెండర్ వెయ్యాలి. తల్లి దగ్గరికి వెళ్ళాడు. మంగమ్మ అత్తకాలికి కాపడం పెడుతోంది. బాత్రూంలు శుభ్రంగా లేకపోతే ఇలాగే అవుతుంది. నెలకు ఆదెమ్మకు 2000 ఇస్తామని చెప్పి ఒప్పించాను. రోజు కడగమను. రాజ్యం నోరెళ్లబెట్టింది. ఏమిటి 2000 ఇవ్వాలా? డబ్బులా అవి, చింతపిక్కలా? నాకు తెలుసురా, నీ పెళ్ళాం ఎక్కడ అలసిపోతుందోనని ఆ ఆదెమ్మను నా నెత్తిన కూర్చోబెట్టావు. ఆ డబ్బులు నేను ఇవ్వను. నువ్వో లేక నీ పెళ్ళామో ఇవ్వాలి. ఎవరో ఎందుకు ఇవ్వాలి? కట్నం డబ్బులు దాచావుగా, అందులోంచి ఇస్తూ ఉండు. బాగుందిరా వరస. అవి ఎప్పుడో ఖర్చయిపోయినాయి. అప్పులు తీర్చడానికి ఖర్చయినాయి. అమ్మా, నువ్వు ఎవరినైనా మోసం చేయగలవేమో కానీ నన్ను మాత్రం చెయ్యలేవు. ఆ డబ్బంతా బ్యాంక్లో ఉంది. నిజమే అయితే ఏమంటావు? దానిపై నెల నెలా వచ్చిన వడ్డీతో ఈ సంసారాన్ని నడుపుతున్నాను. నీకు ఉద్యోగం అంటూ లేదు. సిగ్గుపడాలి. సంపాదన లేకుండా తిని కూర్చోవడం నీకే చెల్లింది. నీ మాటలు వినను. ఆదెమ్మ పనిలోకొస్తుంది. నెలకు 2000 ఇవ్వాలి, తప్పదు. వంట ఇంట్లో పనిచేసుకుంటూ విద్యాధరి తల్లి కొడుకుల సంభాషణ వినసాగింది. ఈ అకాల వర్షానికి కారణమేమై ఉంటుంది అనుకున్నది. పని పూర్తయిపోయి గదిలోకి విద్యాధరిని చూసిన హరీష్ లాలనగా, అన్ని పనులు నెత్తిన వేసుకుంటావు, అలసిపోతున్నావు. నీ బాధ చూడలేక అమ్మ కాదని అన్నా ఆదెమ్మని పనిలో పెట్టాను. నీ పనులకు సాయంగా ఉంటుంది. అవును, వంట నీ ఒక్కదానికే ఎందుకు చెయ్యాలి? అత్తయ్య ఖాళీగా కూర్చుని ఏం చేస్తుంది? అందులో నీ తప్పు కూడా ఉంది. అంత ఖరీదైన టీవీ ఎవరు కొనమన్నారు? అస్తమానం ఆ టీవీ చూస్తూ కదలదు. అబ్బో, ఈయనలో ఇంత మార్పేమిటి? ఏదో పెద్ద ప్రణాళిక అయి ఉండాలి. ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న విద్యాధర్ని చూడసాగాడు. తనపై గల కోపం పోలేదు. 4 రోజుల క్రితం తొందరపడి విద్యాధరి మనసు నొప్పించాడు. అది మర్చిపోలేదు. ఈ మధ్య ఏదీ తిన్నగా ఆలోచించలేకపోతున్నాడు. అసలు కారణం ఆ ఈశ్వర్ గాడి వల్ల జరిగింది. ఇంటికి తెచ్చుకున్న అమ్మాయిని అందరూ వాడుకునేవారు. ఏ పేచీ ఉండకపోయేది. ఆ రోజొచ్చిన అమ్మాయిని ఈశ్వర్ మొత్తంగా తానే వాడుకుంటానని, ఎవరికీ వాటా ఉండదని ఖరాఖండిగా చెప్పాడు.
స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఇంటికి మీరెవరూ రాకూడదని ఆంక్ష విధించాడు. ఆ అమ్మాయి కారణంగా అతడు విడిపోయాడు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళకూడదనుకున్నాడు. వెళ్లే సమయం దాటేసరికి అలవాటైన ప్రాణం మనసు అటువైపు లాగుతుంటే ఏం చెయ్యాలో తోచక చిరాకు పడిపోయాడు. విద్యాధరిపై కోపం వచ్చి ఆమెను తిట్టాలనిపించింది. నెల క్రితం తండ్రి గదిలోని అలమారాలో విస్కీ బాటిల్ చూడటం తటస్థించింది. అది గుర్తుకు రాగానే వెళ్ళి అలమర తలుపు తెరిచి చూశాడు. అడపాదడపా విస్కీ కాస్త కాస్త తీసుకోవడం తండ్రికి అలవాటు. విస్కీ సగం బాటిల్ పైనే ఉంది. మరో ఆలోచన లేకుండా నీళ్లు కలపకుండా డైరెక్ట్ విస్కీ తాగి బాటిల్ ఖాళీ చేశాడు. తన గదిలోకి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చారు. మత్తు ఆవరించగా మంచంపై అడ్డంగా ఒరిగాడు. నిద్ర పట్టేసింది. రాత్రి భోజనాలు పూర్తయినాయి. వంట ఇల్లు సర్దుకుని గదిలోకి వచ్చి చూస్తే హరీష్ అటు ఇటు కదులుతున్నాడు. భోజనం చేస్తారా అని అడిగింది. అంటూ మూలిగి లేచి కూర్చున్నాడు. సమయం చూస్తే 9 దాటింది. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేశాడు. శరీరం తేలిక పడింది. కంచంలో వేడివేడి రొట్టెలు గిన్నెలో కూర తీసుకొని భర్త ముందు పెట్టింది. మారు మాట్లాడకుండా తినేసి మంచినీళ్లు తాగాడు. నాకు నిద్రొస్తోంది, నేను పడుకుంటున్నానని చెప్పి విద్యాధరి తన మంచంపై కూర్చున్నది. మంచాలు విడిగా ఉంచొద్దని చెప్పాను, ఎందుకు వేరుగా ఉంచావు? కారణం మీకు తెలుసు అంది జవాబుగా. ఒకే గదిలో దంపతులు వేరువేరుగా పడుకోవడం ఎక్కడా ఉండదు. మనింట్లోనే ఉంది. మీ పక్కన పడుకోవడం సుతారాము నచ్చదు. మీ వంట్లోంచి ఒక రకమైన వాసన వస్తోంది. మీరు ఊపిరి విడిచినప్పుడల్లా మత్తు పదార్థాల ఘాటు వాసన నేను భరించలేను. భార్యగా ఓర్చుకోవాలి. ఈ రోజున నా పక్కన పడుకోవాల్సిందే. అద్దంలో మీ శరీరాన్ని పరికించండి. పొట్ట మీద తొడలపైన ఆ ఎరుపు మచ్చలేమిటి? అలర్జీ వలన ఏర్పడ్డాయని లోగడా చెప్పాను. పౌడర్ రాసుకుని బనియన్ తొడుగుతున్నాడు. ఓకే, ఈ సింగిల్ మంచంలోనే సర్దుకొని నిద్రపోదాం. కాస్త జరుగు. మీ మంచం ఉండగా నా దగ్గరెందుకు? నువ్వు కావాలి. నీ భర్తను, నీపై సర్వహక్కులు ఉన్నాయి. మొండికేశాడు. కుదరదని చెప్తున్నాను. ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని మందులు తీసుకోవాలి. పూర్తిగా నయమైన మరుక్షణం మన మంచాలు ఒకటవుతాయి. ఏయ్, ఆపు నీ ప్రేలాపన. అంటరాని రోగం ఉందనుకుంటున్నావా? మీరు ఎన్ని చెప్పినా నేను వినను. సుఖవ్యాధి వచ్చిన వాళ్లకు అలాంటి మచ్చలు ఏర్పడతాయని నేను చదివాను. మహా చదివావులే. హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. నీలో స్త్రీతత్వం కొరవడింది. ఎలాంటి సుఖరోగాలు లేవు. గట్టిగా అరిచి చెప్పాడు. మీరు కాదన్నంత మాత్రాన నిజం కాకపోదు. మంది కొంపల చుట్టూ తిరుగుతుంటారు. రాత్రిళ్ళు పడక ఏర్పాటు చేసే స్నేహితులున్నారు. ఇంకేం, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సరేనా? నా మాట వినకపోతే అనుభవిస్తారు. ఆ రోగాలు ముదిరాయంటే ప్రాణానికే ముప్పు. ఆలస్యం చేయకుండా చికిత్స చేయించుకోండి. ఊరుకున్న కొలది రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నిన్ను బలవంతంగా అనుభవిస్తే ఏం చేస్తావు? ఏం చెయ్యను గాని మీరు జైల్లోకి వెళ్ళడం ఖాయం. భార్య ఇష్టం లేకుండా భర్త అయినా సరే అత్యాచారానికి ప్రయత్నిస్తే నేరం అవుతుంది. ఇదంతా మాధవ్ చేసిన ప్రబోధమా? నీకు చేతనైంది పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం. కానీ నీ అహంకారాన్ని అణచాలి. భర్తగా గౌరవించి సుఖం అందివ్వు. లేదంటావా బలాత్కారంతో నిన్ను లోబర్చుకుంటాను. విద్యాధరి కళ్ళల్లోంచి నిప్పులు కురిశాయి. తర్జనితో బెదిరిస్తూ, జాగ్రత్త, ముందు కడిగేశారా? ఇవాళ మీరో నేనో చావాలి. ఆమె చేతిలో పళ్ళకత్తి మెరిసింది. హరీష్ నిర్వీర్యుడై వెనక్కి తగ్గాడు. మొండి మనిషి, చంపినా చంపగలదు. తన మంచం వైపుకు వెళ్ళాడు. విద్యాధరి కళ్ళు మూసుకుందే తప్ప నిద్రపోలేదు. అటు హరీష్ నిద్రపోకుండా ఆలోచించసాగాడు. విద్యాధరిని తన దారిలోకి తెచ్చుకోవడం కలలోని మాట. నిజంగా తనకు సుఖరోగాలు తగిలాయా? తొడల దగ్గర దురదలు, మంటలు, ఎరుపు మచ్చలు నల్లగా మారుతున్నాయి. మూత్రం వస్తే భగ్గున మండుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళక తప్పదా? అలా ఆలోచిస్తూ ఉండగా అతడికో ఉపాయం తట్టింది. విద్యాధరిని పుట్టింటికి తరిమెయ్యాలి. ఎన్నాళ్ళు ఉండదలుచుకుంటుందో అన్నాళ్ళు ఉండనివ్వాలి. ఈ లోపుగా తన రోగాన్ని నయం చేసుకోవాలి. పుట్టింట్లో ఎల్లకాలం ఉండదు. తండ్రి ఆమెను అత్తారింటికి తీసుకుని రాకుండా ఉండడు. భర్తంటే ఇసుమంతైనా గౌరవం లేదని, ఎదిరించి మాట్లాడుతుందని, విద్యాధరి వల్ల తనకు సుఖం లేదని చెప్తాడు. ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. అమ్మాయి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అంటాడు. తన బెట్టు సడలించకుండా అదే అవకాశంగా తీసుకుని ఆస్తంతా అమ్మాయికి చెందుతుంది. వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మీరు ఓ 10 లక్షలు సహాయం చేయమని అడుగుతాను. తన వెర్రిగాని ఆ 10 లక్షలు ఏ మూలకు సరిపోతాయి? ముందుగా తీర్చవలసిన బాకీలు పీకల మీదకున్నాయి. మిగిలింది ఎంతుంటుంది? అందుకే కనీసం 50 లక్షలైనా కావాలి.
కూతురు కాపురం నిలవడానికి అడిగిన డబ్బు ఇవ్వగలడు. తానేమిటో విద్యాధరికి తెలియచెప్పాలి. మాధవ్ ఇంటికి వెళ్లకుండా చెయ్యాలి. రేపు ఉదయం నిద్ర నుండి లేవగానే తన నిర్ణయం చెప్పేసి నీ అవసరం లేదు పుట్టింటికి వెళ్ళమనాలి. ఆ రాత్రి విద్యాధరికి కాళరాత్రి అయింది. కన్నీటితో దిండు తడిసింది. ఏది జరిగినా మన మంచికని భావించి గుండె దిటవు చేసుకుని ఉండాలి. భగవంతునిపై భారం వేయి. మాధవ్ ఓదార్పు మాటలు గుర్తుకొచ్చాయి. గుండె బరువు తగ్గింది. కళ్ళు మూసుకుని నిద్రకు ప్రయత్నించింది. ఆ పూట కాస్త ముఖ్యమంత్రికి తీరిక దొరికింది. హోమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో క్యాంపుకి వెళ్ళిన సమయాల్లో తప్ప ఇంటిలో కుటుంబ సహితంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవారు. ముఖ్యమంత్రి పదవి స్వీకరించినప్పటి నుంచి మాధవ్ దగ్గరికి వెళ్ళి తన కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు. అలా వెళ్ళటం చూసిన ప్రతిపక్షాలు ఊరుకోరు. చిలువలు పలువలుగా కథలల్లుతారు. ఇంట్లో ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అతన్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించి సన్మానించాలి. ఈ ఆలోచన బాగుందనిపించింది. భోజనాల సమయంలో తన వాళ్లతో ప్రస్తావించాలనుకున్నాడు. సుదర్శన్ రావును చూసి సంతోషించారు. అంతా కూర్చోండి. ఈ వారం రోజులు నేనేం కోల్పోయానో అనుభవంలోకి వచ్చింది. అందరం కలిసి భోజనం చేద్దాం. ఒకళ నువ్వు కూడా మాతో పాటు కూర్చోవాలి. ఈవేళ వడ్డన కార్యక్రమం వంట మనిషి సుందరమ్మ నిర్వహిస్తుంది. సుందరమ్మ ఏమంటావు అడిగాడు నవ్వుతూ. ఆమె ఆ ఇంట్లో వంట మనిషిగా కుదిరి చాలా ఏళ్లైంది. ఆమెను వంట మనిషిగా భావించరు. కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తారు. ఈ వారం రోజులు బాబుగారు సరిగ్గా భోజనం చేయలేదు. ఈరోజు మీకు ఇష్టమైన కూరలు చేశాను. బచ్చలి కూరతో మజ్జిగ పులుసు, పుల్లటి దోసకాయ పచ్చడి. చెప్పకు సుందరమ్మ, ఆకలి బాగా వేస్తోంది. త్వరగా వడ్డన చేయమన్నాడు. భోజనాలు ప్రారంభమైనాయి. ఒకళ భర్త వంక తిరిగి ఏమండి, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భం పురస్కరించుకొని ఇంట్లో దైవకార్యం చేస్తే బాగుంటుందనిపిస్తోంది. సరిగ్గా నా మనసులోని మాట చెప్పావు ఒకళ. వచ్చే వారం ఆదివారం మంచి రోజు. ఆనాడు మన ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకుందాం. మీ ఆలోచన బాగుంది. విష్ణు, భోజనం ముగించాక మన పురోహితుల వారికి ఫోన్ చేసి పూజకు కావలసిన సంబారాలు కనుక్కో. ఎందుకమ్మా, ఆయన్నే ఒకసారి ఇంటికి రమ్మంటే సరిపోతుంది. అలాగే కానివ్వు. ఆదివారం సరిగ్గా 4 రోజులుంది. ఒకళ ఈ రాత్రికి నేను ఊరు వెళ్లాల్సిన పనుంది. కొన్ని కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలున్నాయి. నేను శనివారం ఉదయం బయలుదేరొస్తాను. ఈలోగా అన్ని ఏర్పాట్లు ఘనంగా జరగాలి. విష్ణు, నా సెక్రటరీని సంప్రదించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆహ్వానాలు పంపాలి. ఎవరిని మర్చిపోకూడదు. ఒక ముఖ్య అతిథిని పిలిచే బాధ్యతను గాయత్రికి కేటాయిస్తున్నాను అని ఒకళ్ళకు సైగ చేయగా ఆమెకు అర్థమైనట్లు తలూపింది. సుదర్శన్ రావు తన మనసులోని మాటను భార్యకు చెప్పకుండా ఉండడు. ఆమె సలహా తీసుకుంటూ ఉంటాడు. మాధవ్ దగ్గరికి వెళ్ళటం, ముఖ్యమంత్రి పదవి రాబోతోందని చెప్పటం, ఆ రోజు జరిగింది సవిస్తరంగా చెప్పాడు. ఒకళ్లకు ఆ ముఖ్య అతిథి ఎవరో తెలుసు గనక భర్త ఆలోచనకు అడ్డు చెప్పలేదు. పిల్లల వంక చూసి సుదర్శన్ రావు ఇలా అన్నాడు. కార్యక్రమం ఏర్పాటుకు మన స్వంత కారు ఉపయోగించండి. గవర్నమెంట్ ఇచ్చిన వాహనాల జోలికి వెళ్ళకూడదు. తండ్రి ప్రత్యేకించి చెప్పిన ఆ అతిథి ఎవరో తెలుసుకోవాలని కుతూహలపడింది గాయత్రి. స్వయంగా నువ్వు వెళ్తున్నావుగా, నీకే తెలుస్తుంది. మన కారు డ్రైవర్ నిన్ను తీసుకుని వెళ్తాడు. పందిరి నిండా జనం. మాధవ్ పేరు మారుమోగిపోతోంది. సమస్యలతో సతమతమవుతున్నవారు, దీర్ఘరోగ బాధితులు, ఒకరేమిటి అనేక కారణాల చేత విచారగ్రస్తులైన వారు అతన్ని దర్శించుకుంటున్నారు. ముందుగా వారితో మాట్లాడుతున్నాడు. దీర్ఘరోగాలతో బాధపడుతున్న వారు మాధవ్ చేయి తాకగానే స్వస్థులై పడి దండాలు పెడుతూ వెళ్తున్నారు. మానసికంగా సమస్యలతో విచారించు వారికి తగిన నివారణోపాయం సూచిస్తున్నాడు. అదేమి చిత్రమో గాని అంతవరకు వివసులై ఉన్నవారు మాధవ్ బోధనలకు స్వాంతన చిత్తులై తేలికపడిన హృదయాలతో తిరిగి వెళ్తున్నారు. మహాశైలారా, నేను చెప్పిన విధంగా ఇంటిలో ధ్యానం చేయడం ప్రారంభించుంటారు. ధ్యానానికి ముందు మీరందరూ ప్రాణాయామం చేయడం నేర్పాలనుకున్నాను. ప్రాణాయామం వలన ఊపిరితిత్తులు సవ్యంగా పనిచేస్తాయి. శరీరానికి తగినంత ప్రాణవాయువు లభిస్తుంది. తేలికగా ప్రాణాయామం ఆచరించవచ్చును. ధ్యానముద్ర ముందుగా అలవడాలని మీకు ధ్యానం ప్రాముఖ్యతను వివరించి ప్రారంభించమన్నాను. అనాది కాలం నుండి భారతదేశంలో యోగాసనాలు అమల్లో ఉన్నవి. మన పూర్వులు నిష్ఠగా ఆచరించేవారు. మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తూ ఉంటే తరచూ వచ్చే శారీరక బాధలు దరిచేరవు. వైద్యుడిని చూడవలసిన అవసరం ఉండదు. మీలో ఎందరు యోగాసనాలు చేస్తుంటారు?
అని ప్రశ్నించగా కొందరు లేచి నిలబడ్డారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కొన్ని ఇళ్లకు వెళ్ళి రాని వారికి యోగాసనాలు నేర్పండి. వారికి ఆసనాలు అలవాటు పడే వరకు వెళ్ళండి. మీ వలన కొన్ని వీధులలో ఉన్నవారు యోగాభ్యాసం అలవాటు చేసుకుంటారు. వచ్చిన వారు తెలియని వారికి చెప్పండి. ఫలితంగా యోగాసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. మనమంతా ఇప్పుడు ధ్యానం ఓ పావుగంట చేశాక ప్రాణాయామం ఎలా చేయాలో నేర్పుతాను. అందరూ కళ్ళు మూసుకొని మనసుకు ఎలాంటి ఆలోచనలు రానివ్వకుండా నిశ్చలంగా కూర్చొని మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్రద్ధగా ఆలకించండి. ఇక ప్రారంభించండి. అంతటా నిశ్శబ్దం. మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. నీతిగా కళ్ళు మూసుకొని మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించింది. కనుల ముందు మాధవ్ కనిపిస్తున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. పసుపు పచ్చని దేహఛాయ, కోటేరు ముక్కు, సన్నని మీసకట్టు, సన్నని పెదాలు. నీతూ కళ్ళు తెరిచి అతని వంక చూడసాగింది. అందరూ కళ్ళు తెరవండి అన్నాడు మాధవ్. మంద్రస్థాయిలో రణగుణ ధ్వని వినిపించసాగింది. ధ్యానం పూర్తి చేశాక మీ మనసుకి ఎలా అనిపించింది? అనుభూతి పొందిన వారు తమ అనుభవాలు చెప్పారు. ప్రాణాయామం ఎలా చేయాలో గమనించండి. ముక్కు ఇరుపక్కల కుడి చేతి ఉంగరం వేలు ఎడమవైపు బొటన వేలు కుడివైపు ఉంచాలి. తన చేతి వేళ్లతో చూపించాడు. అక్కడ వారికి ముందుగా ఎడమవైపు నుండి దీర్ఘంగా శ్వాస పీల్చి ఉంగరం వేలుతో అదిమి కుడివైపు నుండి శ్వాస వదలాలి. అలాగే కుడివైపు నుండి శ్వాస పీల్చి ఎడంవైపు నుండి వదలాలి. మాధవ్ చెప్తున్న విధానాన్ని గ్రహించి కూర్చున్న జనం అనుకరించారు. మీరంతా చిత్తశుద్ధితో ఆచరిస్తారని నమ్ముతున్నాను. చిత్తశుద్ధి ఉంటే ఓ చిన్న కథ గుర్తుకొచ్చింది. అది మీకు చెప్తాను, వినండి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకానొకప్పుడు ఓ కాకి ఉండేది. మంచి వేసవికాలం, మిట్ట మధ్యాహ్నం. దాహం వేసింది. వెతికితే నీళ్ల జాడ అగుపించలేదు. పట్టుదలతో ప్రయత్నించగా ఒకచోట ఓ కుండలో అడుగు బాగాన నీళ్లు కానవచ్చాయి. కాకి తెలివైనది. చిన్న చిన్న రాళ్ళు నోట కరుచుకొని తెచ్చి కుండలో వేసింది. అలా వెయ్యగా నీళ్లు పైకి రాగా తాగి తన దాహం తీర్చుకుంది. ఈ కథ చిన్నపిల్లవాడు కూడా చెప్పగలడు. మరి ఈ కాలం నాటి కాకి సంగతి చెబుతాను. ఈ కాకి కూడా రాళ్ళు తీసుకుని వచ్చి కుండలో వేసింది. అలా వేసి చూస్తే ఏముంది? కుండలో కనిపించిన ఆ కాస్త నీళ్లు మాయమైనాయి. ఎందుకలా అయిందో ఊహించగలరా? ఈ కాలం నాటి కాకి తెలివిగలదే, ఉపాయశాలి. కానీ ఆ ఉపాయాన్ని అమలు చేయటంలో అలసత్వం చూపింది. కంకర్రాళ్ళు తడవకు తీసుకొచ్చి కుండలో వేయడం శ్రమతో కూడిన పని. తేలిగ్గా ఉండే ఇటుక ముక్కలను తెచ్చి కుండలో వేసింది. ఉన్న నీరు కాస్త ఆ ఇటుక ముక్కలు పీల్చాయి. కాకికి శ్రమ తప్ప దాహం తీరలేదు. నేను చెప్పేది ఏమిటంటే, ఏ పనైనా కానివ్వండి, మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఆచరించాలి. పనిలో అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదు. ఇంతటితో ఆనాటి సమావేశం ముగిసింది. నీతిక మూతి 3 వంకర్లు తిప్పి పిట్ట కథలు చెప్పి జనాన్ని తన వైపుకు తిప్పుకోవడం కాదు, నా మనసులోని కోరికను గ్రహించాలి. శంకర్ యాదవ్ కొడుకు శరత్తో పాటు వచ్చాడు. మాధవ్ స్వామికి నమస్కరించాడు. తండ్రి చెప్పకుండానే శరత్ సాగిలబడి నమస్కరించాడు. మాధవ్ ప్రేమతో అక్కును చేర్చుకున్నాడు. ఖాదర్ కూడా కాసేపటికొచ్చాడు. మాధవ, యాదవ్ అన్న దయ వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగిపోతుంది. 3 నెలల తర్వాత అన్ని సౌకర్యాలతో ఇళ్ళు ఏర్పడతాయి. మాధవ్ స్వామి, నా కొడుకు అన్ని పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు. అంతా నీ ఆశీర్వాద ఫలితం, వినయంగా అన్నాడు. మాధవ్ నవ్వి అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు. అక్కడ యాదవ్ రావడం చూసిన కొత్తగా పనిలోకి చేరిన మనిషి కంగు తిన్నాడు. యాదవ్ చూస్తే గుర్తుపడతాడని మెల్లిగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. అతడు వెంకటయ్య నియమించిన మనిషి. మాధవ్ చర్యలను గమనించి చెప్తుండాలని అతడిని నియమించడం జరిగింది. మామయ్య, ఈయన శంకర్ యాదవ్ కొడుకు శరత్ అంటూ పరిచయం చేశాడు. యాదవ్ నమస్కరించాడు. మీరు పుణ్యం చేసుకున్నారు. మాధవ్ స్వామిని రోజూ దర్శించుకుంటున్నారు అన్నాడు. తన పేరుకు స్వామి అని జోడించి పిలవకూడదని యాదవ్కి ఎన్నిసార్లు చెప్పినా అతను మాధవ స్వామి అని పిలవడం ఇబ్బందిగా అనిపించినా ఏమీ అనలేకపోయాడు. వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతలో ఓ కారు వచ్చి గేటు ముందు ఆగడంతో విశ్వనాథం మాధవుల దృష్టి అటువైపుకు మళ్ళింది. ఉదయం మేడ దిగి క్రిందికొచ్చాడు హరీష్. భార్య కాఫీ తయారు చేస్తోంది. గుమ్మం దగ్గర నిలబడి, విద్యాధరి, నీకు నేనంటే లెక్కలేదు, నీ పుట్టింటికి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట విని తల్లి ఆశ్చర్యపోయింది. ఒరేయ్, తెలివి ఉండే మాట్లాడుతున్నావా? కోడల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? మా ఇద్దరికీ సంబంధించిన విషయం, నీ జోక్యం అనవసరం.
భర్త కళ్ళలోకి సూటిగా చూసింది. అలా చూస్తే భయపడతాను అనుకోకు, తక్షణం బయలుదేరు. అలాగే వెళ్తాను. ముందు నా నగల సంగతి చెప్పండి, అవి లేకుండా నేను వెళ్ళను. ఆ నగల సంగతి నన్నెందుకు అడుగుతున్నావు? మా నాన్న తీశాడు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వు, అంతేగాని ఆ వంకతో ఇంట్లో ఉండక్కర్లేదు. విద్యాధరి మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి సూట్ కేసు సర్దుకున్నది. క్రిందికి దిగొచ్చి, అత్తయ్య నేను వెళ్తున్నాను. వాడేదో కోపంతో వెళ్ళమంటే వెళ్ళిపోవటమేనా? ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ సూట్ కేస్ నీ గదిలో పెట్టేయి. అమ్మా, నా మాట కాదని అది ఇంట్లో ఉంటే ఊరుకోను, మొండికేస్తే మెడబట్టి గెంటేస్తాను అరిచాడు. విద్యాధరి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఒరేయ్, వెళ్ళి ఆపరా, వాళ్ళ నాన్నకు చెప్తుంది. ఆయన సామాన్యుడు కాదు, బాగా పలుకుబడి ఉన్నవాడు. నగల సంగతి తెలిస్తే ఊరుకోడు. నా మాట వినరా, గొడవ జరగకుండా చూడు. నువ్వు భయపడినట్లు ఏమీ జరగదు. కూతురు కాపురం నిలబెట్టాలని ఆలోచిస్తాడే తప్ప పాడు చేయడు. అలా జరగకపోతే ఏం చేస్తావు? ఉద్యోగం నిలబెట్టుకోలేదని నీపై కోపంతో ఉన్నాడు. అవును అల్లుడు, వదిలి చెప్పింది అక్షరాల సత్యం. మంగమ్మ వత్తాసు పలికింది. మీరు కాస్త నోర్మూస్తారా? అన్నింటిలో తలదూరుస్తారు. ఈ కొంపలో ఆడపెత్తనం ఎక్కువ. అన్నీ ఆలోచించుకునే ఆమెను ఇంటి నుండి పంపించేశాను. కర్మ, వీడు చెప్తే వినే రకం కాదు. రాజ్యం తలబాదుకుంది. ఇంతలో పోలీస్ జీపు గేటు ముందు నిలిచింది. కాలింగ్ బెల్ మోగింది. మంగమ్మ తలుపులు బార్లా తెరిచింది. ఎదురుగా నిల్చుని ఉన్న ఎస్ఐ అతనితో పాటు పోలీసులను చూడగానే గుండె దడదడలాడింది. వదినోయ్, కొంప మునిగింది, పోలీసులు వచ్చారు, గజగజ వణుకుతూ అంది. రాజ్యం ఎటు పాలుపోక కొడుకును కేకేసి పిలిచింది. హరీష్ మేడ దిగి కిందికొచ్చాడు. తల్లి వీధి గుమ్మం వైపు వేలితో చూపింది. లోలోన కంగారు పడుతూ వెళ్ళాడు హరీష్. ఇన్స్పెక్టర్ సీరియస్గా అతని వంక చూసి, మీ వాళ్లకు మర్యాద తెలియదా? ఇంటి లోపలికి రమ్మని పిలవకుండా గుమ్మంలో నిల్చోబెడతారా అన్నాడు. సారీ ఇన్స్పెక్టర్, లోపలికి రండి అన్నాడు. ఆ వచ్చిన వాళ్ళు కూర్చున్నాక కాఫీ తీసుకుంటారా? వినయం ఉట్టిపడేలా అడిగాడు. అవేమీ అక్కర్లేదు, ఎంక్వైరీకి వచ్చాం అన్నాడు. విద్యాధరి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చుంటుందా? కె హనుమంతరావు ఎవరు? సందేహం లేదు, నగల దొంగతనం గురించి పోలీసులు రిపోర్ట్ ఇచ్చుంటుంది. ఆయన మా నాన్నగారు. ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్ళి ఎన్నాళ్ళైంది? అక్కడ మీకెవరైనా బంధువులున్నారా? లేరండి, నాన్నకు రేసులంటే ప్రాణం. బెంగళూరులో జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక చేరినట్లు కబురు చేశారా? లేదండి, మా అమ్మ కంగారు పడుతోంది. ఏ కబురు రానప్పుడు మీరెందుకు ప్రయత్నించలేదు? బెంగళూరు సిటీలో ఎక్కడుంటున్నాడని ఎలా తెలుస్తుంది? మీకో బ్యాడ్ న్యూస్, మీ నాన్నగారిని హత్య చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. అతని గురించిన వివరాలు తెలియక 3 రోజుల తర్వాత అనాథ శవంగా పరిగణించి దహనం చేయించాం. ఆయన ఫోటో ఒకటి ఇక్కడ అన్ని స్టేషన్లకి పంపారు. ఆయన తెలుగువాడై ఉండాలని భావించారు. ఫ్యాక్స్లో వచ్చిన ఫోటోను స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ గుర్తించాడు. ఎంక్వైరీ చేసి రైల్వే వారికి తెలపమని మా సిఐ చెప్పడంతో మీ ఇంటికి రావడం జరిగింది. భర్త మరణించిన విషయం విన్న రాజ్యం రోధించసాగింది. స్టేట్మెంట్ మీద హరీష్ సంతకం తీసుకున్నాడు. తండ్రిని దారుణంగా హత్య చేయడం హరీష్కి అంతగా బాధనిపించలేదు. ఆయన దగ్గరున్న నగలను చూసి చంపేసి ఎత్తుకుని పోయి ఉంటారు. మంగమ్మ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, హరీష్ త్వరగా వెళ్ళి ఓ బ్రాహ్మణుడిని తీసుకుని రావాలి. దహనం ఎలాగూ లేదు, కనీసం కర్మ చేయాలి కదా అంది. హరీష్ చిరాగ్గా, అవన్నీ అవసరమా? పోయినవాడు ఎలాగూ పోయాడు. కర్మకాండలకి డబ్బు కావాలి, అనవసర ఖర్చు. తలారా స్నానాలు చేసి గుడికి వెళ్ళి ఆయన పేరుతో అర్చన చేయండి. మంగమ్మ బుగ్గలు నొక్కుంది. తండ్రికి కర్మ చేయనంటావు, ఇదేం విడ్డూరం? వదినా, నువ్వైనా చెప్పు అంది. రాజ్యం ముక్కు చీదుకుంటూ, నేను చెబితే వింటాడా? ఆయన పోయి ఈ రోజుకి ఎన్ని రోజులైందో. బ్రాహ్మణుడు అడిగితే ఏం చెప్పాలి? 3 బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి సంభావన సమర్పించుకుందాం అంది. మంగమ్మ బుడిబుడి ఏడ్పులతో, అన్నయ్య పుణ్యమా అని ఇక్కడున్నాను. భర్త పోయి ఒంటరిగా ఆ ఇంట్లో ఉండటం చూసి జాలిపడి తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకేదీ దారి అంటూ ఏడుపు లంకించుకుంది. కారు డ్రైవర్ డోరు తెరిచాడు. గాయత్రి కారులోంచి దిగింది. డ్రైవర్ దారి చూపుతుండగా నడిచింది. అసంకల్పితంగా ఆమె శరీరం రోమాంచితమైంది. ఆ ఇంటి ప్రశాంత వాతావరణం, తాటాకుల పందిరిని చూసి పులకితురాలైంది. డ్రైవర్ గుమ్మ ముందు నిలబడి మాధవ్ గారు అని పిలవగా విశ్వనాథం ఈవలకొచ్చాడు. అతనే మాధవరావు అనుకుని గాయత్రి నమస్కరించింది. లోపలికి రామ్మా అని ఆహ్వానించాడు. గాయత్రి చెప్పులు విడిచింది. గుమ్మంలోకి పాదం మోపి అడుగు పెట్టింది. ఎదురుగా పీఠంపై కృష్ణాజనంపై కూర్చున్న మాధవ్ను చూపి, ఇతనే తండ్రి చెప్పిన ప్రత్యేక వ్యక్తి అనుకుంది. తల వంచి నమస్కరించింది.
ముఖంలో కనపడుతున్న దివ్యత్వం, మందహాసం చూసిన వారికి భక్తిభావం కలుగుతుంది. తొలిచూపులోనే గౌరవం, ప్రేమభావం కలిగాయి. గాయత్రి, ఇలా వచ్చి కూర్చో. కుర్చీ చూపించాడు. ఈ అమ్మాయి ఎవరై ఉంటారని ఆలోచనలో ఉండగా గ్రహించిన మాధవ్, మామయ్య, ఈ అమ్మాయి ముఖ్యమంత్రి గారి గారాల తనయ చెప్పగా ఆమె వంక సాభిప్రాయంగా తలపంకించాడు. గాయత్రి మనసులో అనుకున్నది, ఈయనకు నా పేరు ఎలా తెలిసింది అని. అమ్మా, తల్లిని పిలిచాడు. ఆమె ఈవలకు వచ్చి గాయత్రిని చూసింది. ఈ అమ్మాయి ముఖ్యమంత్రి గారి కూతురు. తల్లికి పరిచయం చేయగా గాయత్రి చివాలున లేచి మాణిక్యం పాదాలకు నమస్కరించింది. ముఖ్యమంత్రి కూతుర్నని గర్వపడకుండా వినయంగా వచ్చి పాదాలు తాకి నమస్కరించడం ఆమెకు ఆనందం కలిగించింది. మనసారా దీవించింది. మాకు కాఫీ ఇస్తావా? తల్లిని అడిగాడు. ఆమె లోపలికి వెళ్ళి 2 నిమిషాలలో 3 కప్పులు కాఫీ తీసుకుని వచ్చింది. నేను కాఫీ తాగి వచ్చాను, అనవసర శ్రమ తీసుకున్నారు. మా అమ్మ చేసిన కాఫీ రుచి చూస్తే వదిలిపెట్టరు. అదే చిరునవ్వు. ఎంత హాయిగా నవ్వగలుగుతున్నాడు. కాఫీ చాలా బాగుంది. రుచిని ఆస్వాదిస్తూ కప్పు ఖాళీ చేసింది. గాయత్రి బ్యాగ్లో నుండి ఆహ్వాన లేఖ మాధవ్కు అందించింది. నాన్నగారు మిమ్మల్ని ఎవరి చేత కబురు పెట్టినా సరిపోయేది. మిమ్మల్ని అనవసరంగా పంపారు. లేఖ చదివి విశ్వనాథానికి ఇచ్చాడు. ఆయన చదివి తిరిగి మాధవ్కి ఇచ్చేశాడు. తప్పకుండా మేమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి రాగలము. ఆహ్వానం పంపినందుకు నాన్నగారికి కృతజ్ఞతలు నా పరంగా మీరు అందజేయండి. అక్కడికి నీతిక వచ్చింది. గాయత్రిని చూసి ఎవరంటూ తాతయ్య వైపు చూసింది. తర్వాత చెప్తానని కళ్ళతో సైగ చేశాడు. నీతిక కుర్చీలో కూర్చుంది. తదేకంగా గాయత్రిని చూడసాగింది. గాయత్రి చూపులు మాధవ్ నుండి మరల్చడం లేదు. ఈ మాధవ్ అదృష్టమేమిటి? ఒకరిని మించిన అందగత్తలొకరు ఇంటికొస్తున్నారు. గాయత్రికి అక్కడి నుంచి కదలాలనిపించలేదు. తనివి తీరా మాధవ్ని చూస్తూ ఉండాలనిపిస్తోంది. డ్రైవర్ గుమ్మంలో నిలబడి, చిన్నమ్మ గారు బయలుదేరదామా అడిగాడు. గాయత్రి లేవక తప్పలేదు. మాణిక్యం ట్రేలో చీర, జాకెట్, పళ్ళు తీసుకునొచ్చింది. గాయత్రికి బొట్టు పెట్టి చీర, జాకెట్ చేతికిచ్చింది. మల్లెపూల దండ స్వయంగా గాయత్రి తలలో తురిమింది. గాయత్రి నమస్కరించింది. బంగారు తల్లివి, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు అని పొగిడింది. మాధవ్ కేసు తిరిగి సెలవు తీసుకుంటానని నమస్కరించగా సంతోషం అన్నాడు చెయ్యెత్తి. విశ్వనాథానికి నమస్కరించబోయింది. పర్వాలేదమ్మా, దేవుడి ముందు నిల్చున్న పూజారికి నమస్కరించడం ఎంత తప్పో నాకు నమస్కరించడం అంతే తప్పు. వెళ్ళిరా తల్లి. కారులో కూర్చున్న ఆమె ఆలోచనలను మాధవుని చుట్టూ పరిభ్రమించసాగాయి. మామయ్య, నేను సామాన్య మానవుడిని, నన్ను దేవుణ్ణి చేయకండి. తాతయ్య, వచ్చిన అమ్మాయి ఎవరు? నీతిక అడిగింది. ముఖ్యమంత్రి గారి ఇంటిలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. మనందరినీ ఆ కార్యక్రమానికి విచ్చేయమని కూతురు ద్వారా ఆహ్వానం పంపారు. కారు ఆగడం ఆలస్యం. డోరు తెరుచుకొని గాయత్రి లోనికి పరిగెత్తింది. 2 మెట్లెక్కి హాల్లోనికి వెళ్ళింది. అక్కడే ఉన్న తల్లిని చూడగానే ఆమె అమాంతంగా చుట్టేసుకుని ముద్దులతో ముంచెత్తింది. అక్కడికి వచ్చిన అన్న విష్ణును ఆనందంతో మెడ మీద చేతులేసి వేళ్లాడింది. ఏమిట్రా చిన్నపిల్లల ఆ చేష్టలేమిటి? నవ్వుతూ అడిగింది. అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాన్నగారు కళ్యాణానికి ఆహ్వానించరమ్మని చెప్పారు కదా. పెద్ద మనిషి అయి ఉంటారు. ఆయనంటే ప్రత్యేక గౌరవం ఉంది గనక నన్ను పంపారు అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్తే నాకు నోట మాట రాలేదు. బహుశా నాకంటే ఓ 3 ఏళ్లు పెద్దవాడై ఉంటాడంతే. ఆయన ముఖంలో ఎంత తేజస్సు అనుకున్నావు. నాకు మాత్రం ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే ఓ పవిత్ర దేవాలయంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఆయన పేరు మాధవ్. వారి అమ్మగారు ఆప్యాయంగా పలకరించారు. గౌరవ భావం కలిగింది. చక్కని కాఫీ ఇచ్చింది. ఆశీర్వదించింది. పసుపు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చి సాగనంపింది. యాంత్రిక జీవితానికి అలవాటు పడిన మనం కనీసం గంట సేపైనా వెళ్ళి ఆ పందిరి క్రింద కూర్చొని ఆయన సంభాషణ వింటే మనసు తేలిక పడుతుంది. వెంటనే నాన్నగారికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళొచ్చిన విషయం తెలుపుతాను, సంతోషిస్తారు. నాన్నగారు బిజీగా ఉండుంటారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి ఆయన పనులకు ఆటంకం కలిగించకు, విష్ణు అన్నాడు. చెప్పకుండా ఉండలేను, వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నాను అని క్రింది అంతస్తులోకి వెళ్ళింది. పిచ్చి పిల్ల, సంతోషం వస్తే పట్ట పగ్గాలుండవు. మురిపెంగా కూతురు వెళ్తున్న వైపు చూసి అంది. విష్ణుకి చెల్లెల ప్రవర్తన నచ్చలేదు. తండ్రికి ఆ మాధవ్ అనే అతను ఎలా పరిచయం? ప్రత్యేకంగా ఆహ్వానించడంలో తండ్రి ఆంతర్యమేమిటో అవగతం కాలేదు. విష్ణు ఆహ్వానితుల జాబితా ప్రకారం పిలుపులు వెళ్ళాయా? నేను స్టెనో శ్యామలరావు కూర్చొని ఆ పని పూర్తి చేశాం.
సూట్ కేసు చేత పట్టుకుని విద్యాధరి ఇంటి లోపలికి అడుగు పెట్టడం చూసిన తల్లి సరస్వతి క్షణం పాటు తెల్లబోయి నిల్చున్నది. కబుర్ లేకుండా కూతురు రావడం ఏదో జరిగి ఉండాలనిపించింది. ఆమెను దాటి మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. తల్లి అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వకూడదనుకుంది. తల్లి అహంభావి, తొందరపాటు మనిషి, నోటి దురుస్తనం ఉంది. ఆ ఇంటిలో జరిగిన విషయం చెప్పినా అర్థం చేసుకోదు. 4 మాటలని మనసు గాయపరుస్తుంది. ఇంటికి బయలుదేరొచ్చే ముందు సూట్ కేసుతో సరాసరి మాధవ్ దగ్గరికి వెళ్ళింది. పందిట్లో కూర్చున్న జనంతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారైనా తన వంక దృష్టి సారించలేదు. తన భవిష్యత్తు ఇక ముందు ఎలా ఉంటుందో అడగాలనుకుంది. వీలైతే అతనికి శిష్యురాలిగా చేరి సపర్యలు చేయాలనుకుంది. నిరాశగా నిల్చున్న తనకు ఇంటికి వెళ్ళు విద్యాధరి, చింతించకు. మాధవ్ అనునయ వాక్యాలు చెవికి సోకాయి. హరీష్ను చూసి అతనితో వివాహానికి అంగీకరించిన క్షణాలు మంచివి కావు. తన జీవిత గమనాన్ని మార్చాయి. తల్లి వచ్చి తలుపులు తట్టింది. ఆగకుండా తలుపులు బాదుతూ ఉంటే తలుపులు తెరవక తప్పలేదు. అల్లుడు నీతో పాటు రాలేదు ఎందుకని? ఆమె నుండి జవాబు రాకపోవడంతో చిరాగ్గా అడుగుతుంటే సమాధానం చెప్పవేమిటి అంది. నువ్వు అడిగే ప్రశ్నకు అర్థం లేదు. పెళ్ళై ఇన్నాళ్లకు మొదటిసారి ఇంటికొస్తే అడిగే విధానం ఇది కాదు. నా బాగోగులు విచారించాలి. అయినా నేను రాకూడదని ఆంక్షలున్నాయా? పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే బాధ్యత తీరిపోతుందా? చెప్ప పెట్టకుండా వచ్చావు గనక అడిగాను. విద్యాధరి ముఖం తిప్పేసుకుంది. నిలదీసి అడిగితే కూతురు రెచ్చిపోయి మాట్లాడుతుందని కాఫీ పంపుతాను వెళ్ళబోయింది. నేను మాధవ్ ఇంటిలో కాఫీ తాగొస్తున్నాను. దేనికోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? నాకెందుకులే, మీ నాన్నకు గారాల కూతురివి, నాకెందుకు వచ్చిన ప్రయాస అంది తల్లి. నీరసంగా మంచం మీద వాలింది. తండ్రి రామ్మోహన్ రావు ఫ్యాక్టరీ నుండి వచ్చాడు. కూతురు వచ్చిందని తెలిసి దుస్తులు కూడా మార్చుకోలేదు. హడావిడిగా కూతురు ఉన్న గదిలోకి వెళ్ళాడు. సంతోషంతో ఆమెను సమీపించి భుజం మీద చేయి వేసి, ఏరా తల్లి, ఒంట్లో కులాసాగా ఉందా అడిగాడు ఆప్యాయంగా. తండ్రి వైపుకు తిరిగింది. పాలిపోయిన ముఖాన్ని చూసి కలవరం చెందాడు. నా బంగారు తల్లి అత్తింట్లో ఎన్ని కష్టాలు పడిందో. తలపై చేయి వేసి నిమిరాడు. పెళ్ళుబుకుతున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడం అసాధ్యమైంది. చివాలున లేచి తండ్రిని వాటేసుకుని బోరున విలపించసాగింది. అతని గుండెలు అవిసిపోయాయి. ఏనాడు కంటతడి పెట్టని కూతురు ఈనాడు దుఃఖించడం చూడలేకపోయాడు. అణిచిపెట్టుకున్న దుఃఖం పూర్తయ్యే వరకు మాట్లాడలేదు. ఓదార్పుగా వెన్ను సుతారంగా నిమురుతూ ఉండిపోయాడు. కొంతసేపటికి విద్యాధరి తమాయించుకున్నది. తండ్రి వంక బేలగా చూసింది. ఆమె కన్నీళ్లను కొనగోటితో తుడిచి, ఎందుకు తల్లి ఆ కంటనీరు? ఏం జరిగిందో నాకు చెప్పు. ఆమెను కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. కారణం ఇదని చెప్పలేను. గాయపడిన మనసుకు విశ్రాంతి అవసరం. అందుకే వచ్చాను. వీలైనంతవరకు నన్ను ఒంటరిగా వదలండి. ఆమె దీనావస్థ చూశాక తర్కించి అడగలేకపోయాడు. మనసు కుదుట పడితే తానే చెప్పగలదని భావించి గడప దాటి ఈవలకొచ్చాడు. తండ్రి మీద జాలి కలిగింది. ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నానని పశ్చాత్తాపపడింది. ఏమంటోంది మీ ముద్దుల కూతురు? వ్యంగ్యంగా అడిగింది. ఆమె వైపు కోపంగా చూశాడు. తండ్రి కూతుళ్ల మధ్య రహస్యమేమిటో? రామ్మోహన్ రావు విసుగుతో, సరస్వతి, నిజం చెప్పు, నువ్వు కన్న తల్లివేనా? నేను అడిగిందేమిటి, మీరు చెప్తున్నదేమిటి? నేను కన్న తల్లిని కాదని అనుమానం ఎందుకు కలుగుతోంది? హఠాత్తుగా కారణం తెలియకుండా కూతురు రావడమేమిటి? అది తెలుసుకోవడం నా బాధ్యత కాదంటారా? నేను అడిగితే చెప్పరు. మీకు అన్ని విషయాలు చెప్తుంది కనుక అడిగాను. కూతురి మీద ప్రేమ చాలా ఉందిలే. ఆదుద్దా పడవలసిన పని లేదు. కొన్నాళ్ళు విశ్రాంతికై వచ్చింది. నీ అనుమానాలతో బాధించకు. ఆ గది వంక చూడకు. అనవసరంగా రచ్చ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. వంట మనిషిని పిలిచి అమ్మాయి తిండి తిప్పల బాధ్యత నీది అన్నాడు. ఈశ్వర్ తమ పట్ల గావించిన ద్రోహానికి మిగిలిన 4 స్నేహితులు పగ తీర్చుకోవాలనుకున్నారు. కట్టగట్టుకుని అతనుంటున్న గదికి వెళ్లారు. ఇంటి యజమాని వచ్చి ఉన్నాడు. వీళ్లను చూసి ముఖం చిట్లించాడు. ఎందుకొచ్చారు? నమ్మకంతో ఇంటి పైభాగం అద్దెకు ఇస్తే చండాలపు పనులు చేశారు. ఆ ఈశ్వరనేవాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లడం నెత్తిన పాలు పోసినట్లయింది. చూస్తూ నిలబడ్డారేం? వెళ్ళండి. ఈ ఇంటి ఛాయల్లో కనిపించారంటే పోలీసుల్ని పిలుస్తాను. మీ గుట్టు బయటపెడతాను. ఆ 4 మౌనంగా వెనుదిరిగారు. వాడు ఆ అమ్మాయిని తీసుకుని తన ఊరికి మకా మార్చుంటాడు. ఇంట్లో ఏమీ అనరా? ఆ ఊరంతా వారి అదుపులో ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఎక్కడో అక్కడ గది తీసుకుని ఉంచుతాడు. వాడికేమిట్రా, చేతుల్లో కావలసినంత డబ్బు. ఇంతటితో మన స్నేహానికి స్వస్తి పలకడమేనా? హేమంత్ అనేవాడు అడిగాడు. ఆలోచించాలి. ప్రత్యేకమైన గది ఎవరికీ సంబంధం లేనిది అయి ఉండాలి.
అలాంటి గది దొరకడం కష్టమే, అయినా ప్రయత్నించుతాను రమేష్ అన్నాడు. ఈశ్వర్ తరువాత కాస్త డబ్బుగల ఆసామి అతనే. సెంటర్లో పెద్ద బట్టల షాప్ ఉంది. ఎప్పుడో షాపుకు వచ్చి వెళ్తాడు. మిగిలిన సమయమంతా ఈశ్వర్ గదిలో గడిపేవాడు. ఆ నలుగురు విడిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. ఆ సమయంలో హరీష్ ఇంటికి రావడం తల్లికి ఆశ్చర్యం కలిగింది. గబగబా స్నానం చేసి అద్దం ముందు నిల్చున్నాడు. నాలిక చాపాడు. ఎర్రటి కురుపు. అరచేతులకు అరికాళ్లకు ఎర్రటి మచ్చలు ఏర్పడినాయి. తొడలపై మచ్చలు మరింత వెడల్పైనాయి. చుట్టుకున్న తువ్వాలు విప్పి నగ్నంగా నిలబడినాడు. అక్కడ ఎర్రటి మచ్చలు వేలికితో తాకితే నొప్పిగా ఉన్నాయి. ఒళ్ళు తూలుతున్నట్లుగా తోచింది. భయపడిపోయాడు. విద్యాధరి చెప్పింది నిజమై ఉండాలి. నిర్లక్ష్యం చేయడం తగదనుకొని గబగబా దుస్తులు ధరించి 10 గంటల ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళాడు. కన్సల్టేషన్ ఫీజు చెల్లించి డాక్టర్ పిలుపుకై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఒళ్లంతా బరువుగా తోచసాగింది. అతని పేరు పిలువబడింది. లేచి డాక్టర్ రూంలోకి వెళ్ళాడు. తనకు కలిగిన బాధను వర్ణించాడు. డాక్టర్ పరీక్షించాడు. సీరియస్గా ముఖం పెట్టి కుర్చీలో కూర్చుంటూ, మిస్టర్, ఎన్నాళ్ళ నుండి అవస్థపడుతున్నారు? అంతగా శ్రద్ధ పెట్టలేదు. గత 4 రోజులుగా ఒళ్లంతా నొప్పులు, దురదలు, రాత్రిళ్ళు నిద్రలేదు. ప్రిస్క్రిప్షన్ రాసి ప్రస్తుతానికి మందులు వేసుకోండి. ఈలోగా ఈ టెస్ట్లన్నీ చేయించి రిపోర్టులు తీసుకునిస్తే ఏం చేయాలో చెప్తాను. ఈ మచ్చలు ఎందుకు వచ్చాయి అంటారు? అతని వంక తీక్షణంగా చూశాడు. చదువుకున్న వాడివి, ఆ మాత్రం తెలియదా? పెళ్ళయిందా నీకు? అయిందని తలూపాడు. ఆమెకు దూరంగా ఉండండి. ఆమెను కూడా పరీక్షించాలి. శారీరకంగా మీరిరువురు కలుసుకోకూడదు. లేదండి, ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉంది. థ్యాంక్ గాడ్, ఆ అమ్మాయి బ్రతికిపోయింది ఊపిరి తీసుకుంటూ అన్నాడు. నాకు వచ్చిన రోగమేమిటో చెప్పలేదు. సిఫిలిస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. సుఖవ్యాధులలో ప్రమాదకరమైనది. రక్తపు పరీక్షతో ఆ రోగం ఏ స్థాయిలో ఉన్నది తెలుస్తుంది. నా సలహా ప్రకారం వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించడం మంచిదనుకుంటున్నాను. హరీష్ గతుక్కుమన్నాడు. ఎన్ని రోజులు ఉండవలసి వస్తుంది? ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే చాలా రోజులు పడుతుంది. డాక్టర్, మీ మాటలు భయపెడుతున్నాయి. దాచకుండా చెప్పడంలో నా ఉద్దేశం ఒకటే, శ్రద్ధగా వైద్యం చేయించుకోవాలి. ఈ పాటికి మీరు నరకయాతన అనుభవిస్తుంటారు. రాను రాను మరింత బాధాకరంగా ఉంటుంది. విచ్చలవిడితనానికి పరాకాష్ట. సెక్స్ వెంపర్లాటలో కంటికి నదురుగా కనిపించిన ఆడవాళ్లతో సుఖం పొందితే ఈ రోగం రాకుండా ఉండదు. మీరు చూడబోతే మత్తుమందులకు, డ్రగ్స్కు అలవాటు పడి ఉన్నారని వాచిన ముఖమే చెబుతుంది. మీరు ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే వేటి జోలికి పోకుండా హాస్పిటల్లో ఉండి చికిత్స చేయించుకుంటే మంచిది. డాక్టర్ చివాట్లకు తల వంచుకున్నాడు. ఇంట్లో వాళ్లకు తెలియజేసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను. సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ముందు జబ్బు నయమవడం గురించి ఆలోచించండి. ఇక్కడి ల్యాబ్లో మీ రక్త నమూనాలు ఇచ్చి వెళ్ళండి. హరీష్ ల్యాబ్లో ప్రిస్క్రిప్షన్ ప్రకారం రక్తం ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. ప్రైవేట్ హాస్పిటల్ కనుక చాలానే ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ని సహాయం చేయమని అడగాలి. కాస్తో కూస్తో ఇస్తారు తప్ప హాస్పిటల్ ఖర్చులకు సరిపడా ఇవ్వరు. తల్లిని అడగక తప్పదు. వ్యాకుల పడుతూ ఇంటికి చేరుకున్నాడు. టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలి అన్నాడు. అంత డబ్బు హఠాత్తుగా ఎందుకు కావాల్సి వచ్చింది? అవన్నీ చెప్పందే ఇవ్వవా? విసుక్కున్నాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందని అడిగావు మరి? అత్యవసరం కాబట్టి అడిగాను. అర్జెంటుగా నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని డాక్టర్ చెప్పాడు. అది ప్రైవేట్ ఆసుపత్రి, ఖర్చులుంటాయి. జబ్బేమిటని హాస్పిటల్కి వెళ్ళావు? నేను చెప్పలేను, నాకు సిగ్గుగా ఉంది. వచ్చిందిగా నీ కోడలు ఈ ఇంటికి, దానివలన నాకు ఈ జబ్బు వచ్చింది. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అన్నాడు డాక్టర్. ఇదెక్కడి పీడరా తండ్రి? 15 రోజుల క్రితం మీ నాన్న కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు నువ్వేమో ప్రాణాంతక రోగం అంటున్నావు. ఈ ఇంటికి శని పట్టింది కళ్ళొత్తుకుంటూ అంది. పెళ్లికి ముందే ఆ దరిద్రపు గొట్టుది తిరుగుబోతయి ఉండాలి. సుఖరోగాలు అబ్బాయికి తగిలించింది. లోపలికెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చి కొడుకు చేతుల్లో పెట్టింది. నీతో పాటు హాస్పిటల్కి వస్తాను అంది కొడుకుతో. ఎవరూ అక్కర్లేదు. సంతోషంగా ప్రచారం చేసుకునే రోగం కాదు. నీ నోట్లో నువ్వు గింజ నానదు. అంతా హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకైనా మంచిది మరో 1,00,000 సిద్ధంగా ఉంచు. తల్లికి చెప్పి గదిలోకి వెళ్ళి అవసరమైన వస్తువులు సూట్ కేసులో సర్దుకున్నాడు. మంగమ్మ రహస్యంగా హరీష్కు సుఖరోగాలు వస్తాయని ఏనాడో గ్రహించాను. విద్యాధరి పాపం ఏమీ ఎరగదు. నెపం ఆమె మీద వేశాడు. రాజ్యానికి అర్థం కాలేదు ఆడపడుచు మాటలు. అవును వదినా, ఆ మధ్య మా ఆయన చెల్లెలి కొడుకు
వ్యాపారం పని మీద ఈ ఊరొచ్చాడు, గుర్తుందా? ఆయన్ను హరీష్ బలవంతంగా తీసుకెళ్లి స్నేహితులకి పరిచయం చేశాడట. వాళ్ళ మధ్య అర్ధనగ్నంగా ఓ అమ్మాయి కూర్చుని ఉండటం, ఆ వాతావరణం బొత్తిగా నచ్చక వెళ్ళిపోవాలని ప్రయత్నించినా కుదరలేదట. తాగటం, మత్తుమందులు వాడటం, బూతు సినిమాలు వేసుకుని చూడటం జరుగుతుందట. వ్యభిచార కొంపలోంచి అమ్మాయిని కిరాయికి తెచ్చుకొని ఆనందిస్తాడట. ఆ రోజు మా వాడి చేత డబ్బు ఖర్చు చేయించారట. వాళ్ళు బలవంతం చేయగా కాస్త విస్కీ పుచ్చుకున్న పాపానికి 10,000 ఇచ్చాడట. వ్యాపారంలో ఏదో ఆటంకం కలిగి తిరిగి వెళ్తూ ఈ విషయం నా చెవిన వేశాడు. ఇంతకాలం ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? చెప్తే నమ్మేదానివా? నన్ను నానా మాటలు అనేదానివి. అంతా నా కర్మ. చిల్లర తిరుగుళ్ళు తిరిగి రోగం తెచ్చుకున్నాడు. నీ గారావమే హరీష్ని చెడగొట్టింది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవా అని ఊరికే అన్నారా? ఆడపడుచు వైపు కోపంగా చూసింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు హరీష్. ముందుగా 50,000 కట్టించుకున్నారు. ప్రత్యేక గది కేటాయించారు. ఆ సాయంత్రం రిపోర్టులు వచ్చాయి. వాటిని పరిశీలించిన డాక్టర్ పెదవి విరిచాడు. జబ్బు ఒక రకంగా ముదిరిందనే చెప్పాలి. మీ అలవాట్లన్నింటినీ మర్చిపోవాలి. డాక్టర్ సలహా పాటించడం తప్ప గత్యంతరం లేదు. తన స్నేహితులకి ఫోన్ చేసి తన జబ్బు విషయం చెప్పాడు. డబ్బు సహాయం కావాలని అడిగితే నాంచారు. హేమంత్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ టోన్ వచ్చింది. ఈ పాడు జబ్బు తనకే ఎందుకు రావాలని వాపోయాడు. దిక్కులేని వాడిలా ఒంటరిగా గదిలో ఉండటం యాతనగా ఉంది. సమయానికి వచ్చి ఇంజెక్షన్, మందులు ఇచ్చి వెళ్తోంది నర్సు. మరో నర్సు పొద్దున సాయంత్రం రక్తం నమూనా తీసుకుని వెళ్తోంది. వాళ్లను పలకరించినా పలకరు. టిఫిన్, భోజనం అంత రుచిగా ఉండవు. 4 వారం రోజులు గడిచాయి. మునుపటంత బాధ లేదు. మందులకు శరీరం స్పందిస్తున్నందుకు డాక్టర్ సంతృప్తి ప్రకటించాడు. 10వ రోజు అతని స్నేహితుడు రమేష్ ఫోన్ చేశాడు. హేమంత్ రూమ్ తీసుకున్నాడని, రేపు ఆదివారం గనక రూమ్కి రావాలని చెప్పాడు. హరీష్కి ఆ వార్త విని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కాస్త జబ్బు చేస్తే డాక్టర్లు గోరంత కొండంతలు చేస్తున్నారు. మచ్చలు తగ్గిపోయాయి అంటున్నావు. సమస్య ఏముంది? వెంటనే డిశ్చార్జ్ అయ్యి రేపు తప్పకుండా రావాలి అని ఆ గది ఎక్కడుందో అడ్రస్ చెప్పాడు. డాక్టర్ వీలేదన్నారు. మరో 10 రోజులైనా హాస్పిటల్లో ఉండాలని, రోగం పూర్తిగా నయమయ్యే వరకు డిశ్చార్జ్ చేసే ప్రశ్న రాకూడదని చెప్పారు. హరీష్ తను వెళ్ళిపోతానన్నాడు. డాక్టర్ విసుక్కున్నాడు. నీ బాధ్యత మీద వెళ్తున్నావు. నీ ఇష్టపూర్తిగా వెళ్ళాలనుకుంటున్నానని రాసివ్వు. హరీష్ హాస్పిటల్ నుండి బయటపడి జైల్లో నుండి విడుదలైనట్లు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. వెంకటయ్య మనిషి సైదులు ఫోన్ చేసి యాదవ్ అన్న వచ్చి వెళ్ళాడని చెప్పాడు. తనను ఎక్కడ గుర్తుపడతాడో అని ఆయన దృష్టిలో పడకుండా తప్పుకున్నానని, ఆయన ఉండగా నన్ను పిలిచి ఉంటే బండారం బయటపడేదని చెప్పాడు. గేటు బయట పోలీసులు కాపలా ఉంటున్నారు. వాళ్ళు అనుమానంగా నా వంక చూస్తున్నారు. నాకు భయమేస్తోంది. పని మానేసి వచ్చేస్తాను. దినదిన గండంగా 100 ఏళ్ల ఆయుష్గా ఉంది నా పరిస్థితి. మాధవ్ స్వామి సామాన్యుడు కాదు. చూపులతోనే ఎదుటి మనిషి ఎలాంటివాడో చెప్పేయగలడు. సైదులు చెప్పింది విని, వీడొట్టి పిరికివాడు, 4 ఉతికితే ఎందుకొచ్చింది కక్కేస్తాడు. ప్రస్తుతానికి మౌనంగా ఉండి అదను కొరకు ఎదురు చూడటం ఉత్తమం. సైదుల్ని వచ్చేయమన్నాడు. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు విశాల ఆవరణలో షామియానా వేశారు. ఎత్తైన వేదిక ఏర్పాటైంది. పూలతో అందంగా అలంకరించారు. వేదిక పైన నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర పటం ఉంచబడింది. కళ్యాణానికి కావలసిన సామాగ్రి వేదికపై ఉంచబడింది. దాదాపు 500 మంది కూర్చునే విధంగా కుర్చీలు వేయించబడినాయి. ఆహ్వానితులు ఒక్కొక్కరే రాసాగారు. ముందు వరుసలో మంత్రులకై కేటాయించబడింది. ప్రవేశ ద్వారం వద్ద విష్ణు, గాయత్రి నిల్చొని చిరునవ్వులు చిందిస్తూ అతిథులను ఆహ్వానించసాగారు. గాయత్రి దృష్టి మాత్రం గేటు వైపుంది. మాధవ్ కుటుంబం రావాలి. ఇంటికి కారు పంపించబడింది. పురోహితుల వారు 2 సహాయకులతో విచ్చేశారు. ముఖ్యమంత్రి, ఆయన భార్య వకుళ వారికి తలొంచి నమస్కరించి ఆహ్వానించారు. వేదిక పైకి వెళ్లి పూజకు ఏర్పాట్లు చూడసాగారు. సుదర్శన్ రావు, వకుళ పట్టుబట్టలు ధరించి వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి వారి నమస్కారాన్ని అందుకుంటున్నారు. పూజకు ముందు కూర్చున్న సభ్యులను ఉద్దేశించి ముఖ్య పురోహితుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రాశస్తాన్ని, ఆచరించడం వలన పొందే ఫలితాన్ని వివరించారు. కారొచ్చి ఆగింది. గాయత్రి గబగబా వెళ్ళింది. చెల్లెల వంక ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నాడు విష్ణు. కారులోంచి విశ్వనాథం, మాణిక్యం, నీతిక దిగారు. వారికి నమస్కరించి గాయత్రి, మాధవ్ కొరకు ఆమె కళ్ళు వెతికాయి. తమతో పాటు రాలేదని, అతిథులు వస్తే వారితో మాట్లాడుతున్నారని, ఓ 10 నిమిషాల తర్వాత చేరుకోగలడని విశ్వనాథం చెప్పగా
గాయత్రి అన్యమనస్కంగానే వారికి దారి చూపుతూ ముందుకు నడిచింది. ఏమ్మా, పూజ ప్రారంభమైందా? మాణిక్యం అడిగితే ఇంకా లేదంది. విష్ణు వస్తున్న వాళ్ల వంక, చెల్లెల వంక చూస్తూ నిల్చున్నాడు. నీతిక పరిశీలనగా గాయత్రి వంక చూసింది. మాధవ్ రాలేదని తెలిసి ముఖంలోని మార్పులను గమనించసాగింది. ఈ అమ్మాయి మాధవ్ని ఇష్టపడుతోంది. ఆ ఆలోచన తట్టగానే గాయత్రిపై నిరసన భావం కలిగింది. నీతికను అదే పనిగా చూడసాగాడు విష్ణు. అతని చూపులను గ్రహించిన నీతిక అతని వంక చిరుమందహాసం చేసింది. గాయత్రి వారిని అన్నకు పరిచయం చేసింది. నేనిక్కడే ఉంటాను, వీళ్లను లోపలికి తీసుకుని వెళ్ళు అంది గాయత్రి. గాయత్రి ఆలోచనలో పడింది. మాధవ్ ఎందుకు రాలేదు? తప్పకుండా వస్తానని చెప్పాడు కదా, ఆలస్యం ఎందుకు అవుతోంది? అతని కోసం మనసు తహతహలాడుతోంది. సుదర్శన్ రావుకు మాధవ్ తప్ప వారి కుటుంబం వచ్చిందని తెలిసింది. ఖాదర్ బైక్ వచ్చి ఆగింది. వెనక కూర్చున్న మాధవ్ దిగాడు. అతడిని చూసిన గాయత్రి ముఖం విప్పారింది. ఖాదర్ వెళ్ళిపోయాడు. నాన్నగారు మీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు అంది చనువుగా. కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. వచ్చిన అతిథులను పంపకుండా రాలేను కదా. షామియానాలోకి ప్రవేశించారు. విష్ణు వేగంగా వచ్చి, గాయత్రి, నాన్నగారు రమ్మంటున్నారు. నాన్నగారు చెప్పిన ప్రత్యేక అతిథి వీరే మాధవ్ గారు, గాయత్రి అన్నది. విష్ణు చేయి చాచాడు. మాధవ్ నమస్కరించాడు. తండ్రి ఇతడిని ప్రత్యేకంగా ఎందుకు పిలిచినట్లు? గాయత్రి ఇతడిని చూసి ఎందుకు మురిసిపోతోంది? వేదికకు ఓ పక్కగా ప్రత్యేకంగా సోఫాలు వేయబడినాయి. అవి మాధవ్ కుటుంబం కొరకు ఉద్దేశించబడింది. సుదర్శన్ రావు దంపతులు మాధవ్ను చూసి వినయంగా నమస్కరించారు. స్వయంగా అతన్ని వెంట పెట్టుకుని వేదికపైకి తీసుకుని వెళ్లారు. పురోహితుల వారికి పరిచయం చేశారు. ఆయన నమస్కరించాడు. కథ కొనసాగుతుంది.